హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. అయితే జాతర జరుగుతూ ఉంది కదా, ఈ జాతర వ్యూని మీకు చూపించడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాం. అయితే సత్యవేడి గంగమ్మ జాతరకి బయలుదేరుతున్నాం అనమాట. దాని ద్వారా ఈ వీడియో చేస్తున్నాం, ఓకేనా? ఈ జర్నీ మొత్తం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ ఫస్ట్ బ్లాగ్ని బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అలాగే జాతరకు వచ్చే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. ఇంతకీ మనం ఎక్కడి నుంచి బయలుదేరుతాం అనుకుంటున్నారు? మా ఊరు వెంకటరెడ్డి కండి నుంచి. మనం వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నేను మా అమ్మ గంగయ్య అన్న అయితే జాతరకి అయితే వెళ్తున్నాము. కడూరు క్రాస్ నుంచి సత్యవేడికి వెళ్ళే దారిలో అయితే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అది ఎక్కడో కామెంట్ చేయండి. మనం సత్యవేడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇంకో విషయం ఏంటంటే, మన సత్యవేడిలో సాయిబాబా ఆపోజిట్లో ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మన సత్యవేడిలో కాళహస్తి సూలూరుపేట బస్టాండ్ దగ్గర నుండి చిన్న చిన్న వెహికల్స్, కారు, బైక్, ఆటోస్ మాత్రం అలౌడ్ ఉంది. పెద్ద పెద్ద వెహికల్స్కి అయితే నాట్ అలౌడ్. హైదరాబాద్లో చార్మినార్ ఫేమస్ అయినట్టు మన సత్యవేడులో గడియార స్తంభం ఫేమస్. ఈ యూట్యూబర్ ఎంతమంది తెలుసో ఒకసారి అయితే కామెంట్ చేయండి. షాప్స్ చూసుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఈసారి మాకు గంగమ్మ దర్శనం అయితే 1 అవర్ అయితే పట్టింది. మీరు కూడా సత్యవేడి గంగమ్మ జాతరకు వచ్చి దర్శనం చేసుకొని ఉంటే మీకు ఎంత సమయం పట్టిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సత్యవేడు గంగ జాతరకు వచ్చిన భక్తులకి విజ్ఞప్తి, క్యూ లైన్ పాటించండి. దయచేసి క్యూ లైన్ పాటించండి. గుంపులుగా ఉండకండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళైతే లాగ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.